పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుమానాలు వచ్చినా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. మీడియాతో మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకల అంశాన్ని ప్రస్తావించిన ఆయన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డిఎస్సి పరీక్షపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఫలితం మరి ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో చేస్తున్నటువంటి పోరాటానికి జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా చూసాం. అయితే ఇదే అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకలు, జరిగినటువంటి పేపర్ లీకు, వచ్చినటువంటి అవయోగాలు, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి అంశం బయటకు వచ్చినప్పుడు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్షను నిర్వహించారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీని వేయడం జరిగింది. సో ఒక ప్రక్రియ అనేటువంటిది నడుస్తూ ఉంది.